మీ సమీప ప్రత్యర్థి అంటే వైసీపీ నుంచి కూడా ఆయన కూడా కొత్తనే, అంటే కొత్త మీన్స్ ఆ క్యాండిడేట్ కొత్త, పార్టీ ఉండొచ్చు కానీ మీరు ఆయన కూడా 3 నెలల ముందేమో వచ్చినట్టున్నారు, అంటే అనౌన్స్మెంట్ అయింది. ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మీరు అతన్ని వెళ్ళి కలిశారు. అంటే ఇది కొత్త సాంప్రదాయం ఒక విధంగా చూసుకోవాలంటే. ఓడిపోయినారంటే మామూలుగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అంటే ఓడిపోయిన నాయకుడిని గెలిచిన నాయకుడు ర్యాలీ చేసుకుంటూ వాళ్ళ ఇంటి ముందర పటాకులు పాల్చడము, లేకపోతే ఇల్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ చూస్తున్న ఈ కాలంలో మీరు కొత్త ట్రెండ్కి వెళ్ళారు. అంటే ఓడిపోయిన నాయకుడిని కలిసి ఓదార్చడమా లేకపోతే స్నేహాస్తం ఇచ్చారా? నా మీద పోటీ చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఆ పార్టీలో కార్యకర్త స్థాయి కలిగినటువంటి వ్యక్తి. అక్కడ మా నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాడు కానీ ఈరలక్కప్ప గారు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. నా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన అభ్యర్థి నా మీద పోటీ చేసింటే ఖచ్చితంగా నేను కూడా శత్రువుగా చూసేవాడిని. సో మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈరలక్కప్పకు లేదు కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన యోగక్షేమాలు అడగడం జరిగింది, ఆయన వ్యక్తిగత విషయాలు అడగడం జరిగింది. అంతే తప్ప అదే మాజీ ఎమ్మెల్యే గారు నా మీద పోటీ చేసింటే మా కార్యకర్తల్ని జైలుకు పంపించినాడు, ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు, క్వారీలు బంద్ చేయించాడు, ఖచ్చితంగా నేను కూడా శత్రుభావంతో చూసేవాడిని. సో ఈరలక్కప్పకి గతంలో జరిగినటువంటి అంశాలకి సంబంధం లేదు కాబట్టి, నాకంటే ఒక 2 నెలల ముందు అభ్యర్థిగా వచ్చినటువంటి కార్యకర్త కాబట్టి నేను స్నేహాస్తం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా గ్రూపులు చూస్తున్నాం. మీ నియోజకవర్గంలో మీరు కొత్తగా వెళ్ళారు, పాతగా ఉన్న వాళ్ళ గ్రూపులు ఏమన్నా ఉన్నాయా? ఏం సమస్యలు ఏం లేవా? మీరు ఏ గ్రామానికైనా వెళ్ళొచ్చు, ఏ మండలానికైనా వెళ్ళొచ్చు. మడకశిర నియోజకవర్గంలో గ్రూపులు అనేటివి లేవు. మడకశిర నియోజకవర్గానికి నేను పోకముందు మాజీ ఎమ్మెల్సీ గారు గుండుమల తిప్పేస్వామి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మడకశిర నియోజకవర్గంలో గ్రూపులు లేకుండా ఉన్నటువంటి పార్టీ అక్కడ ఉంది. అదే సంస్కృతిని నేను కొనసాగిస్తాను. మడకశిర నియోజకవర్గం అంటే కొంచెం వెనుకబడిన నియోజకవర్గము, చాలా వరకు కరువు ప్రాంతము, నీటి సమస్యలు ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు వెళ్ళిన తర్వాత ఆ సమస్య మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేశారా? ఎట్లాంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నారు? అంటే నేను విన్న దాన్ని బట్టి డ్రింకింగ్ వాటర్కు వీటికి కూడా ఇబ్బంది ఉంది ఆ ఏరియాలో అనేది. ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ మహిళలు నాకు చెప్పినటువంటి సమస్య తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్. ఆ గ్రామంలో మౌలిక వసతుల గురించి లేనటువంటి మౌలిక వసతులు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద మీరన్నట్టు తాగునీటి సమస్య, సముద్ర మట్టానికి ఎత్తు భాగంలో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గం తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క బోరు కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి లేదా గ్రామ పంచాయతీల నుంచి ఏపించినటువంటి దాఖలాలు లేవు. సో ఏ గ్రామంలో అయితే నీటి సమస్య ఉందో ఆ గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు అన్నిటినీ సమన్వయం చేసుకొని ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో అక్కడ బోర్లు వేయించడం, బోర్లు వేసిన ప్రతి చోట మోటారు, పైప్ లైన్లు వేసి ఆ గ్రామంలో వేసవిలో వచ్చేటువంటి ప్రమాదాన్ని ఈ రోజు నుంచే పనిచేస్తూ ఇప్పటికి దాదాపు 100 బోర్లు వేయడం జరిగింది. 1-2 చోట్ల మాత్రమే నీళ్లు వాటర్ పడలేదు, అక్కడ కూడా మళ్ళీ బోర్లు వేయించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ మోటారు, బోరు, వాటర్ ట్యాంకులు కట్టించే ప్రయత్నం చేస్తాను. వచ్చే వేసవిలో ప్రతి సంవత్సరం అక్కడ నీటికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ముందు చూపుతోనే అధికారులను అప్రమత్తం చేసి ఈ సమస్యని పరిష్కారం చేస్తాను. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా గ్రామంలో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కాదు కదా, 1/2 కిలోమీటర్ కూడా సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో ఈరోజు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు మొదటి విడత ఎన్ఆర్జీఎస్ ద్వారా చేపట్టడం జరిగింది. రాబోయే 2వ విడత 3వ విడతలో సిమెంట్ రోడ్లు లేనటువంటి గ్రామాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కోసం కృషి చేస్తాం. ఎన్ఆర్జీఎస్ అంటే సెంట్రల్ ఫండ్స్, గత ప్రభుత్వంలో కూడా ఈ ఫండ్స్ ఉంటాయి కదా. చేసేటువంటి మనసు, చేయాలనే నాయకత్వము గత ప్రభుత్వ అధినేతకు లేకపోయింది. ఎమ్మెల్యేలకు ఏమాత్రం బాధ్యత లేకుండా పోవడం వల్ల ఈరోజు ఘోరంగా ఓటమి పాలు చేయడం జరిగింది. నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలా, ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనేది. ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ ఫండ్స్ అయినా తెచ్చే దమ్ము గత ముఖ్యమంత్రికి లేకపోయింది. వచ్చినా చేసేటువంటి చిత్తశుద్ధి గత ఎమ్మెల్యేలకు లేకపోయింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ 15 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ
వర్క్ జరుగుతుంది. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు.